హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉండే గుత్తొంకాయ ఉల్లికారం రెసిపీ చూపించబోతున్నానండి. చేసుకోవటం చాలా ఈజీనే, చాలా తొందరగా అయిపోతుంది. ఇందులోకి మనం స్టఫింగ్ కానీ ఏమీ పెట్టాల్సిన అవసరం లేకుండానే చాలా సింపుల్గా ఈ వంకాయ ఉల్లికారాన్ని తయారు చేసుకోవచ్చండి. 2-3 రోజులైనా కూడా అస్సలు పాడవదు, చాలా బాగుంటుందండి. ఈ వంకాయ ఉల్లికారం రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఇక్కడ నేను ముందుగా తెల్ల వంకాయల్ని తీసుకున్నానండి. ఒక అరకిలో దాకా తీసుకున్నాను. వీటి ప్లేస్లో మీరు ఏ వంకాయలనైనా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎడ్జెస్ మొత్తం ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ ఇంత పొడవుగా ఉండాల్సిన అవసరం లేదండి. ఇలా చిన్నవిగా కట్ చేసేసుకుని ఈ వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లికారం కోసం ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని 10 దాకా తీసుకున్నానండి. అరకిలో వంకాయలకి గాను 10 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీరు కొద్ది పెద్ద సైజు అయితే కనుక ఒక 5 తీసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయను కూడా ఒక్కొక్క ఉల్లిపాయని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకుని వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. అన్ని ఉల్లిపాయలని ఇలాగే పెద్ద సైజులో ముక్కలుగానే కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఇందులో కారానికి తగినట్టుగా ఇక్కడ నేను ఒక 3 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నానండి. ఉల్లి కారం అంటే కారం కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు ముందుగా కొద్దిగా చూసి వేసుకోండి. తర్వాత కావాలంటే మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ వంకాయల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ వంకాయల్ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గానే ఫ్రై చేసుకోవాలి. దానికోసం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. వంకాయలు ఇక్కడ నేను చూపించిన విధంగా 4 భాగాలుగా కట్ చేసుకుని ముందుగానే కొద్దిగా వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఇక్కడ వంకాయలన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా వంకాయలకి పట్టేలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఈ వంకాయల్ని మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గిస్తే వంకాయలు తొందరగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు మూత తీసేసి ఒకసారి మొత్తం అంతా మళ్ళీ కలుపుకోవాలండి. ఇక్కడ ఆయిల్ అంతా వంకాయ ముక్కలకి పట్టుకునేలాగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ముందుగా ఉల్లికారం ఏమీ స్టఫ్ చేయకుండా వంకాయల్ని ఇలా బాగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చివరిలో ఉల్లికారాన్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత తీసేసి వంకాయల్ని ఇంకొక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, వంకాయలు మొత్తం నొక్కి చూస్తే చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకోవాలి. ఉల్లికారం గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో వాటర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఉప్పు కూడా ఉల్లికారం గ్రైండ్ చేసుకునే ముందే వంకాయలకి సరిపడా కూడా వేసేసుకోవాలి. ఇలా ఉల్లికారం మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఈ ఆయిల్లో అంతా పట్టుకునేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇంకా మనం ఎలాంటి మసాలాలు కానీ ఏమీ యాడ్ చేయలేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఈ ఉల్లికారం దగ్గర పడే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. కంప్లీట్గా ఉల్లికారంలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి గ్రేవీ అనేది ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. అప్పటి వరకు ఇక్కడ మనకి వంకాయలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఇలా మనం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే కర్రీ చక్కగా 2-3 రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎలాంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు వంకాయతో ఇలా ఉల్లికారం తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి మసాలాలు లేకుండా ఎవరైనా కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఈ వంకాయ ఉల్లికారాన్ని ఇలా ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి.